హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. హైడ్రా విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు అంచనా వేసి ప్రజలకు విస్తృత సేవలను అందించేలా కొత్త వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నిటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలి అనేది సీఎం ఆలోచన. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. హైడ్రా విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుంది కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా విపత్తులు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే ఇది జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇటు పోలీస్ విభాగాలు, అదేవిధంగా వాటర్ వర్క్స్కి సంబంధించి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది. మరొక వైపు ప్రస్తుతం వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ సిటీలో వాటర్ లాగింగ్ అవుతుంటుంది. అదేవిధంగా ఎట్ ఏ టైం ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. దాదాపు గంటల తరబడి వాటర్ లాగింగ్ అవుతుంది, మరి ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడేసేందుకు ఈ హైడ్రా పనిచేస్తుందని చెప్పేసి ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేస్తారు. అంటే ఇది ఎలాంటి పనులు చేయబోతుంది ఏంటి అనే విషయానికి సంబంధించి కొన్ని అంశాలను పొందుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలోని హైదరాబాద్ అనేది ప్రస్తుతం తెలంగాణకు గుండెకాయ లాంటిది. తెలంగాణలోని ఆదాయం మొత్తంలో దాదాపు సగం భాగం కూడా హైదరాబాద్ నుంచే వస్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న విలువైన భూములు ఉంటాయి, విలువైన ఆస్తులు ఉంటాయి. వాటన్నిటిని కూడా కాపాడడంలో ఇటు పోలీస్ శాఖ పనిచేస్తూనే ఉంటుంది, అదేవిధంగా ఎట్ ఏ టైం హైడ్రా కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే ఆస్తులకు సంబంధించి వాటిని పూర్తిగా సంరక్షించే బాధ్యత కూడా హైడ్రా పరిధిలోనే ఉంటుంది. ఇదే కాకుండా హైడ్రా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ పరిధితో పాటుగా ఇటు రింగ్ రోడ్డు వరకు కూడా దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల దూరంలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా విస్తరించాలని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రింగ్ రోడ్డు వరకు కూడా చాలా వరకు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంటుంది. దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రెంథెన్ చేయాలి. ప్రస్తుతం జిహెచ్ఎంసీకి కావచ్చు, హెచ్ఎండిఏకి ఉన్న ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్లోని ఉద్యోగులందరినీ కూడా ఇప్పుడు హైడ్రాకు మళ్లించడం జరిగింది. హైడ్రా కిందనే వీరందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇది కేవలం వీటికే పరిమితం కాకుండా ఇతర అంశాలకు సంబంధించి ఇటు ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు, ట్రాఫిక్ క్రమబద్ధీకరించే అంశాలతో పాటుగా రోడ్ల నిర్వహణకు సంబంధించి ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ల నిర్వహణ, ఇతర అంశాలు, వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడడంలో భాగంగానే ఈ హైడ్రాని తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్లో కబ్జాలు బాగా పెరిగిపోయాయని చెప్పేసి ఇటీవల కాలంలో ఇటు పోలీసులకు పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఇందుకు సంబంధించి వేల కోట్ల ఆస్తులకు సంబంధించి ఇంకా న్యాయస్థానాల్లో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. వీటన్నింటినీ కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హైడ్రాని తీసుకురావడం జరిగింది. హైడ్రాకు సంబంధించి చాలా పవర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ను హైడ్రాకు హెడ్గా నియమించడం జరిగింది. రంగనాథ్ను దీనికి హెడ్గా నియమించారు. ఆ తర్వాత ఇందులో కొంతమంది అధికారులను కూడా తీసుకొచ్చి దీన్ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన దీన్ని చాలా
పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హైడ్రా ప్రస్తుతం జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు సంబంధించి అవి చేస్తున్న పనులన్నిటికీ మించి ఈ హైడ్రా పనిచేస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. అధికారులు సమన్వయంతో పనిచేయాలి, ఎందుకంటే ఇది తన బాధ్యత కాదు, ఇది తన పరిధి కాదని చెప్పే పరిస్థితి అయితే ఉండదు. హైడ్రాకు సంబంధించి ఒక వెబ్సైట్ను కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. సిటీలో ఉన్న నగర ప్రజలకు ఉన్న సమస్యలను హైడ్రా వేదికగా అంటే హైడ్రాలో ఉన్న వెబ్సైట్ ఆధారంగా కూడా అక్కడ వారి సమస్యను పొందుపరిచినట్లయితే వెంటనే పరిష్కరించే మార్గాన్ని కూడా అన్వేషించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. మరొక వైపు సిటీలో హోర్డింగ్స్ సమస్య చాలా విపరీతంగా పెరిగింది. గత 10 సంవత్సరాల్లో హోర్డింగ్కి సంబంధించి అక్రమ నిర్మాణాలు, అక్రమ హోర్డింగ్స్ అయితే వెలిసాయి. వీటి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే గాలి దుమారాలు వచ్చాయి, అదేవిధంగా గాలులు వీచి తుఫాన్లు వచ్చిన సందర్భంగా ఇలాంటి పెద్ద హోర్డింగ్స్ కూలిపోయి చాలామంది ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు అలాంటివి కూడా జరగకుండా ఉండేందుకు ఒక పకడ్బందీగా వీటి నిర్మాణాలు కొనసాగించాలి, వీటికి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ నుంచి అంటే ప్రకటన నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదాయం ఇటు జిహెచ్ఎంసీకి హెచ్ఎండిఏకు ప్రకటన రూపంలో కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి వాటిని కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వచ్చింది. ఇటీవల కాలంలో జిహెచ్ఎంసీ సమావేశంలో, కౌన్సిల్ సమావేశంలో కూడా ఇందులో జరిగిన పొరపాట్లకు సంబంధించి చాలా అంశాలు కౌన్సిల్ దృష్టికి వచ్చాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కూడా దృష్టి సారించారు. అంటే ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించాలి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, సర్వీస్ అంటే సేవల విషయంలో కూడా చాలా వేగంగా సేవలు అందించాలని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకోసమే హైడ్రాని తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఏవైతే క్రైమ్స్ ఉన్నాయో క్రైమ్స్ అరికట్టడంలో కూడా హైడ్రా ముఖ్య పాత్ర పోషించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను కూడా ఇందులో ఈరోజు ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు జిహెచ్ఎంసీకి ఉన్న కమిషనర్ కావచ్చు, హెచ్ఎండిఏ కమిషనర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నత శాఖ అధికారులందరూ కూడా ఈ సమన్వయ కమిటీ సమావేశానికి అయితే హాజరయ్యారు. ఈరోజు దీనికి సంబంధించిన విధి విధానాలను విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.